పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నియమించితిని. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడుతుంది. గర్భములో నిన్ను నేను రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నారు. ఇర్మియాని తల్లి గర్భములో భిన్నముగా రూపింపబడక ముందే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నేను ఎరిగి తిని. హల్లెలూయా. రెండోది, నీవు బయటకు రాకమునిపే నిన్ను ప్రతిష్ఠించాను. హల్లెలూయా. దేని కొరకంటే నా బిడ్డగాను, నా మాటలు అందించేవాడుగాను, ప్రవక్తగాను, నా పక్షాన నిలబడేవాడుగా ప్రతిష్ఠించాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంటుందో మనం ఈ మాటలు చదివినప్పుడు తెలుసుకోవచ్చు. సంసోను పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి తల్లిదండ్రులు తల్లి గర్భము ధరించినప్పుడే దేవుడు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. సమూయేలు పట్ల కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే జన్మించక ముందే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను భూమి మీదకి రాకమునిపే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళికను దేవుడు అమలు చేస్తాడు. ఎప్పుడంటే ఒక సమయం ఉంది. హల్లెలూయా. ఇర్మియా పట్ల తల్లి గర్భంలో ఉండగానే ఉంది. అప్పుడే చూశాడంట, అప్పుడే ఎరిగాడంట, అప్పుడే ప్రతిష్ఠించాడంట. ఇతడు నా సొత్తు, ఇతడు నా కొరకు నిలబడవలసిన వాడే ఉన్నాడని. హల్లెలూయా. దేవుడు సౌలును పౌలుగా మార్చి ప్రభు కొరకు వాడుకోవడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న సోదరుడా, నువ్వెవరో దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ పరిస్థితి దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ స్థితిగతులు దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడు ఇర్మియాని భిన్నముగా రూపింపబడక ముందే ఎరిగి ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. ఇర్మియాని పుట్టగానే ఏమి దేవుని వాక్యమి ప్రత్యక్షం కాలా. అతడు కొంతకాలము
కాలం ఈ లోకంలో తనకిష్టం వచ్చినట్టు, తనకు నచ్చినట్లు బ్రతికిన తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయమున దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రతిష్టమైనది. హల్లెలూయా. ఇర్మియాకు ప్రత్యక్షమైనది ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో ఆ సమయం నీకు వచ్చిందో, ఆ టైం నీకు వచ్చిందో, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడము. ఈ దినాన్ని దేవుని యొక్క ప్రణాళికను నీకు తెలియచేయాలనుకుంటున్నాను. గమనించండి, ఇర్మియా పట్ల తల్లి గర్భంలో ఉండగానే ప్రణాళిక కలిగిన దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తల్లి గర్భంలోనే ఎరిగానయ్యా, అక్కడే నిన్ను నేను చూశాను, అక్కడే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని అప్పుడు చెప్తున్నాను. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరముగాను మనకు నచ్చినట్లు, మనకి ఇష్టం వచ్చినట్లు, మనకు అనుకూలంగా ఉన్నట్లు మనం ప్రవర్తించి తిరిగి ఉన్నప్పుడు ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మన మధ్యలో ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఇర్మియా పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు అక్కడ బయలుపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల కూడా దేవుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం, అందుకని దేవుడు చెప్తాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, ఈ ఆలోచనలు వేరు, మన ఆలోచన అంతా డబ్బులట, ఇల్లు కట్టుకోవాలి, చీచాటు కట్టుకోవాలి, భాగ్యం తీర్చుకోవాలి, 4 మంత్రాలు ఎలా మీద వేసుకోవాలి, 4 రాళ్ళు ఎలా వెనకేసుకోవాలి, లేకపోతే మన శరీరం చెప్పినట్టు, మనకు నచ్చినట్లు, మనకు అనుకూలంగా ఉన్నట్లు మనం భక్తి చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అయి చెయ్యి ఈ చెయ్యి అని తిరుగుకుంటా, ఈ హ్యాపీగా డొల్లి చేసుకుంటా, బాధల్లో కష్టాల్లో ప్రార్థన చేసుకుంటా, సాక్ష్యాలు చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. మన కుదిరినప్పుడు గుడికొచ్చి, కుదిరినప్పుడు మానేసి, బాగా బాధ ఎక్కువైనప్పుడు ప్రార్థన చేసి సాక్షి చెప్పేసి ఇది ఈ భక్తికి అలవాటు పడిపోయారు. ఇర్మియాలో కూడా మనలాంటి వాడే, ఆయన తన పని తాను చేసుకుంటా బ్రతుకుతున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. నీకు నాకు టైం ఉంది. పౌలును సౌలుగా మార్చడానికి దేవుడు స్పాట్ పెట్టాడు. ఆ టైం వచ్చింది. దమస్క మార్గంలో గొప్ప వెలుగు అతనిని కొట్టగా అతను పడిపోయి కళ్ళు పోయిన వాడి వలె కూర్చొని ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు నాకు కూడా స్పాట్ పెడతాడు. టైం ఉంది, తెలుగు నేను ఇష్టం వచ్చాడు, తెలుగు చెయ్యి, ఎన్ని చేస్తావు చెయ్యి. ఎంతకాలం తప్పించుకొని మాయ మాటలు చెప్పి, దొంగ అబద్ధాలు చెప్పుకుంటా, దొంగ భక్తి చేసుకుంటా, పై మాటలు చెప్పుకుంటా, లోపల పెట్టుకుంటా, సొనుక్కుంటా, కొనుక్కుంటా, అసూయ పడతా, ఎంతకాలం నడుపుతా ఉన్నాం. దేవుని పెట్టారా? దేవుడికి సమయం ఉంది మనకి. ఆ టైంలో కానీ ఆయన స్పాట్ పెట్టారనుకో, దేవుని పెట్టారా? మనుషులు మాట్లాడితేనో, మనుషులు చెప్పి లెక్క చేయవు కదా, ఏంటి మంచి మాటలు చెప్పినాకో కదా. ఎంతగా మారమని దేవుని వాక్యము నీకు నాకు ప్రకటిస్తున్నప్పుడు మనం మార్పు చెందాం కదా. అని ఒక సమయం ఉంది దేవుని పెట్టారా? దేవుడు మాట్లాడే సమయం. హల్లెలూయా. దేవుని పెట్టారా? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు అతనికి ఇర్మియాకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న సోదరి సోదరుడా, ఎంత కాలము నువ్వు బ్రతికినా ప్రభువు
కాలము దేవునికి తప్పించుకొని తిరిగిన ఏదో ఒక టైం ఉంది. ఆ టైంలో ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నీతోను నాతోను మనతోను మాట్లాడతాడు. హల్లెలూయా. ఇర్మియాకు చెప్తున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలిసాను, నువ్వు నాకు తెలుసయ్యా, నేను నిన్ను ఎరిగానయ్యా, నేను అప్పుడే నిన్ను ప్రతిష్ఠించాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడిన మనమందరము ప్రభు మనల్ని తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే మనల్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎరిగాడు, మనల్ని చూచాడు, మనల్ని ప్రతిష్ఠించాడు. దేని కొరకు ప్రతిష్ఠించాడు? ఇర్మియాని దేని కొరకు ప్రతిష్ఠిస్తున్నాడు? దేవుడు దేని కొరకు నేను రక్షించుకున్నాడు? దేవుని మందిరానికి దేని కొరకు నేను తీసుకొస్తున్నాడు? దేవుని వాక్యము దేనికి నీకు నిరూపింపజేస్తున్నాడు? ఇది ఈ చెబుతే ఈయన ఆ చెబుతూ వదిలేయక ఏదో అది కాలక్షేపం వచ్చి కూర్చొని వెళ్తాక ఏదో మంచి జరిగింది, కలిసి వచ్చిందని, డబ్బులు వస్తాయని, మేలు జరుగుతాయి అని వస్తున్నావా? దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. ఇర్మియా కూడా భక్తుడే. ఇర్మియా కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ మరి సమాజ మందిరానికి వెళ్తూ దేవుని బిడ్డలారా, బెన్యామీ గోత్రానికి చెందినోడు. దేవుని బిడ్డలారా గమనించండి, చక్కగా భక్తి చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని ప్రణాళిక మాత్రము ఎరగని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు నేను ఈ స్థితిలో మందిరాన్ని తీసుకొచ్చాడు తెలుసా? దేవుడు ఎందుకు ఈ స్థితిలో నిన్ను కూర్చోబెట్టాడు తెలుసా? ఎందుకు ఈ వాక్యం వినిపిస్తున్నాడో తెలుసా? దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతో ఏదో పని ఉంది ఆయనకి. నాతో ఏం పని ఉండదండి, చదువు రాదు, పాడు రాదు, జ్ఞానం లేదు, పనికి రానండి, పలకిండి, మాడి పడిపోతాను, మాడికి వెళ్ళిపోతాను, మాడి తప్పిపోతాను, మాడికి ఏ వాళ్ళను భక్తి రేపు ఉండదు, ఏ వాళ్ళను ప్రార్థన రేపు ఉండదు, ఏ వాళ్ళను ఆసక్తి రేపు ఉండదు. కాసేపు మారు మనసు పొంది దేవుడిని బాగా నమ్మినట్టు కనపడతా కానీ కాసేపటికి అంతా మామూలుగానే కనపడతా ఉంటుంది. నన్నేం వాడుకుంటాడయ్యా, నన్నేం చేస్తాడు? చూడు, ఇర్మియాకు ప్రత్యక్ష వాక్కు తర్వాత మాట్లాడుతున్నాడు. చదువు. అని ఆయన చెప్తున్నాడు, అరే అబ్బాయి నువ్వు ఇప్పుడు కాదురా ఉంది, అసలు పొట్టక ముడిపే, నువ్వు గర్భంలో ఉండగానే అప్పుడే నువ్వు నాకు తెలుసు, అప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని ఆయన చెప్తుంటే చదువు. అందుకు ఇర్మియా మాట్లాడుతున్నాడు, మంట అయిపోయి అయ్యా కొద్ది బాగా అయ్యా దేవుడి దర్శనాలు వస్తున్నాడు కానీ కొద్దిగా కొన్ని చర్చనే ఉన్నాయి. అయ్యా వస్తున్నాడు కానీ రక్షణ తీసుకోమంటున్నాడు కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అయ్యా మా ఇంటి పక్కన ఒప్పుకోవట్లేదు, మా బాబాయ్ ఒప్పుకోవట్లేదు, మా పెదనాలు ఒప్పుకోవట్లేదు. ఆయన కట్టదా? దేవుడు స్పష్టంగా ఇర్మియాతో వాక్కుతో మాట్లాడుతుంటే అందుకు ఇర్మియా అంటున్నాడు, అయ్యా అయ్యో అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుకో, చెప్తా వినండి అయ్యా. అయ్యో నేను పిల్లడుగా అన్నాడు. అయ్యా దేవుడి పని అని నాకు రాదు కదండి. అయ్యా కొద్దిగా ఇంట్లో గ్రూపులు కట్టాలి, సీట్లు కట్టాలి, బాధలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, కారంటాలు ఉన్నాయి, డెలివరీలు ఉన్నాయి. అయ్యా మా ఆయన ఒప్పుకోడు, మా
నాన్నగారు ఒప్పుకోడు, మా తాత ముత్తాత చచ్చిపోయి ఉంటాడు, ఆయన దిగొస్తాడేమో నేను వెళ్తే. వంకలు చెప్పడంలో మన తర్వాత ఎవడి హల్లెలూయా. లోకంలో చెప్పు వంకలో పని ఉంది, వరద తాగుతావా? వర్షం వచ్చినా వరద వచ్చినా రమ్మన్నా నేను వచ్చి అవసరం నాకు గుళ్ళో పెడతావా కూర్చుంటాడు. ఎక్కడ అవకాశం దొరికిన వదిలిపెట్టాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చే వాడికి ఏ సాగు చెప్పాలో తెలియక ఇర్మి ఏం చెప్తున్నాడు, పిల్లడు ఏంటి చిన్న పిల్లడా, అప్పట్లో చదువు రాదు, జ్ఞానం లేదు, చేత కాదు, నేను ఎక్కడికి వెళ్తా, నేనేం చేయగలుగుతా, నా వల్ల ఏమైంది మాట చెప్తే కూర్చున్నా. సాకులు చెప్పినంత కాలం చెప్తా వెంటాడు. ఒక సమయం ఉంది, ఆయన మాట్లాడినప్పుడు సాకులు చెప్పడానికి హల్లెలూయా. అది ఎప్పుడు మన జీవితాల్లో వచ్చిందో కుదరనే పరిస్థితులు ఎక్కువ కుదరదు ఇక చెప్పి ఇప్పుడు దాకా నడిపిన కదా దీన్ని కూడా మనం అనుకుంటాం. ఆయనకి ఏమి తెలీదు, అయ్యగారికి అది చెప్పింది, అది వెంటాడు బాబు కూర్చొని రెండు కన్నీళ్ళు కార్చామనుకో, కలిసి బాధలు చెప్పాము. సర్లే మరి ఇన్ని బాధలను నువ్వేం చేయగలుగుతావు, ఇన్ని బాధలను నువ్వేం చేయగలుగుతావు, పరిచయం ఇన్ని బాధలను దేవుడి కొరకే ముందు రాగలుగుతారే కానీ అంటాడు. వాళ్ళని గురిడి కొట్టించేద్దాం, నడిపించేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇర్మియా మాట్లాడుతుంది ఎవరితో తెలుసా? మనుషులతో కాదు, సర్వశక్తి కలిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను పిల్లలున్నాయా, నేను బాగున్నాయా, నాకు చదువు లేదయ్యా, నాకు ఎడ్యుకేషన్ ఉన్నాయా, నాకు టార్గెట్ ఉందయ్యా, ఇంత డబ్బు రావాలయ్యా, అంత బ్యాంకులు వేయాలయ్యా, ఎంత అవ్వాలయ్యా, అప్పుడు అంత అయినా కొత్తానయ్యా, ఎంత చేసినా కొత్తానయ్యా, ఎంత తిరిగినా కొత్తానయ్యా, అంత బాగున్నాక ఎంత కొత్తానయ్యా. దేవుడు అంటున్నాడు, క్షేమకాలంలో నేను నిన్ను పిలిచింది కానీ నేను నా మాట లక్ష్య పెట్టలేదు. అంత బాగున్న బ్రతమా, అంతా బాగున్న బ్రతమా, నేనే రాలా మీరు కొంత. అంతా బాగున్నప్పుడు, బాగా డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందచందాలు ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు మనం ఎంత చర్చికి మనకి దేవుడితో పని ఏముంది అసలు? పరిస్థితులు తారుమారైతేనే ఇక ఎక్కడ మనకి దిక్కు దొరకకపోతేనే దేవుడు పెట్టారా? ఇర్మియాని క్షేమకాలంలో దేవుడు ఏం చేస్తా తెలుసా? పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభునందు దేవుడు పెట్టారా? క్షేమకాలంలోనే దేవుడు పిలుస్తున్నాడు ఇర్మియాని. ఇర్మియా, నేను నిన్ను తల్లి గర్భంలో ఉండగానే ఎరిగానయ్యా, నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా, నువ్వు నాకు నా బిడ్డవయ్యా అని చెప్తుంటే, అయ్యా ప్రభా అలాగా నాయన నాకు తెలియలేదే ఎంతకాలం, అయ్యా నన్ను ఏం చేయమంటావయ్యా అంటాడా? అయ్యా దేవుడి చిత్తం ఉందయ్యా, దేవుడు నేను వాడుకుంటాడు ఏంటి, అలాగే గారు ఏం చేయమంటారు, ఎక్కడమంటారు ఎక్కడమంటావు అంటావా? నేను లేకపోతే ఇంట్లో జరగదయ్యా, కొన్ని బాధ్యత ఉన్నాయ్యా, చెప్పండి దేవుడికి. ఇర్మియా చెప్తున్నాడు, నేను బాలుడయ్యా, చదువు, నేను బాలుడును, అది ఎంట్రీ వేసేసాడు. మనం వేసేస్తాం మంత్రాలు, ఏదైనా ఒకటి చెప్తే తక్కువ వేసేస్తాం. పిల్లలకి ఏదైనా మొత్తానయ్యా, నువ్వు వచ్చినాకే అయింది. ఎక్కడుంది? సెటిల్ అయినా కొత్త 5 సెటిల్ అవ్వవు, ఇక అది అవ్వదు. దేవుడేమో నేను తల్లి గర్భంగానే ఏర్పాటు చేసుకున్నాను అంటే, అలాగా ప్రభు నాకు తెలియలేదయ్యా, నువ్వు నా బయలుపరిచావు, నువ్వు అంత ఉండయా, నేను వస్తానయ్యా
నేను బాలుడను, నాకు మాట్లాడకు శక్తి చాలా. మరి తక్కువ మాట్లాడతానికి ఉంటుందా శక్తి? ఎవరి మీద ఎగబడతానికి ఉంటుందా? కలబడతానికి ఉంటుందా? అంటే దేవుడికి నీకు శక్తి లేదు, నీకు మాటలు రావాలన్న సంగతి తెలియకేనా? మన కూర్చుండట, లేచుట, నడుచుట సమస్తం దేవుడికి తెలుసు. అసలు నువ్వేంటో నేనేంటో ఆయన తెలియకుండా నీ స్టోరీ అది నడుస్తుందా? ఈ కథ అంతా నడుస్తుందా? ఈ వ్యవహారం అంతా నడుస్తుందా? నువ్వంటే ఏంటో తెలియకుండా నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడా? అసలు మనం ఏంటి, మన కథ ఏంటి, మన స్టోరీ ఏంటి, మన ఎంతకాలో మన ఆయన తెలీదా? వదిలితే తప్పకుండా దొరుకుతామా? రాష్ట్రాలు దాడి వెళ్ళిపోతాం అంతే. ముక్కుకు కాలం తగిలించి నిదానంగా లాగుతున్నాడు, ఎక్కడ జారిపోకుండా. గట్టిగా లాగితే మనం చచ్చిపోతామో అని గట్టిగా దెబ్బ కొడితే పిల్లలు డిసిషన్ గట్టి కొడితే చచ్చిపోతాడేమి, అదో బాధ. కొట్టకపోతేనో మాట్లాడినాం, కాలం తగిలించకపోతేనో తగ్గిపోతున్నాడు. తగిలించి గట్టి లాగుదామా, చచ్చిపోద్దాం అని చెప్పాయి. అట్లాగే దేవుడు కూడా మనకు రక్షణ ఇచ్చి, తెల్లబట్టలు వేయించి, ఇక్కడ కూర్చోబెట్టి, కోరింది ఆయన బంగారు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను చూశాను రా, ఏర్పాటు చేసుకున్నాను రా, ఎన్నుకున్నాను రా, రారయ్యా, అయ్యా దేవుడు పని చేయరా, దేవుళ్ళు ఉండయ్యా, దేవుడు నమ్మకం ఉండయ్యా, దేవుడి కొరకు నిలబడయ్యా అంటే మనం చెప్పే మాటలు అక్కడ ఎక్కువే చెప్తున్నాడు. ఏమనంటే నేను పిల్లవాడిగా, పిల్లవాడు పెద్ద పెద్ద పనులు ఎందుకు చెప్తాం మరి ఎలా? పిల్లవాడికి పెద్ద పెద్ద వ్యవహారాలు ఎందుకు? పిల్లవాడికి పెద్ద పెద్ద వ్యవహారాలు కావాలి. చీకటి చూస్తే మరి భయం, చీకట్లో ఒక్కడే పడుకోలేదు, మళ్ళీ చీకట్లో ఎక్కడ పక్షంలో రాలేదు, మళ్ళీ ఫోన్లో చూస్తే పిల్లవాడు బాలుడంట. మన అంట నోట్లు వెళ్ళి పెడితే కూడా ఒకవా పిల్లవాడువా, ఆ టయానికి ఏం చెప్పాలో తెలీదా? చెప్పేస్తున్నాడు, నేను పిల్లవాడినయ్యా, నాకు మాట్లాడటానికి శక్తి చాలు, శక్తి చాలు. ఒక్క చెప్తున్నాడు, నీవు దేవుడికి రక్షణ పొందకుండా, దేవుడి దగ్గరికి రాకుండా, దేవుళ్ళు బ్రతకకుండా, దేవుని కొరకు జీవించకుండా ఎన్నో ఒకరు చెప్తావు, ఎంతకాలం చెప్తావు, ఎన్ని రోజులు చెప్తావు? ఏదో ఒకటి నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. జనాలు చెప్తావా? దేవుడి కొరకు అలా నిలబడాలమ్మా, దేవుడి కొరకు అలా చేయాలి. మరి నువ్వేం చేయవమ్మా? నాకు టైం ఉండదు. దేవుడి కొరకు మనం చెప్పమంటే అబ్బా అటు చేయాలి, ఎట్టు చేయాలి, అలా నిలబడాలి, ఎలా నిలబడాలి, అట్టుండాలి, ఎట్టుండాలి అని చెప్తావే. మరి నువ్వు ఎట్టుంటావు? నువ్వు మాత్రం బాలుడువా, నువ్వు మాత్రం శక్తి చాలదా, నీకైతే భయాలు ఉన్నాయా? నీకైతే భయం ఉన్నాయి, జనాలకి టైం లేదో, వెళ్ళిపో, టైం లేదో నీకు. ఇర్మియాకి మాటలు రాకుండా ఉన్నాడా? మాట్లాడకుండా ఉన్నాడా? చిన్నపిల్లడుగానే ఉన్నాడా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు
లోబడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మాటకు లోబడిన వాడు ధన్యుడు, వారి జీవితము ధన్యకరముగా ఉంటుంది. ఒక మనుషులు పెద్దోళ్ళు మంచి మాట చెప్తేనే మనం ఏం చేస్తాం? లోబడతాం. అయ్యా కోపించుకోకూడదురా, అయ్యా లొంగకూడదయ్యా, ఇలా చేయకూడదురా, ఇలా జీవించకూడదయ్యా, ఇలా మాట్లాడకూడదురా అంటే ఏమో పెద్దోళ్ళు చెప్పారు, అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పింది, పెద్దలు చెప్తున్నారు, లోబడతాం. మరి మనకి చెప్తుంటే ఎవరు లోబడాలి లేదా? ఇక్కడ మాట్లాడుతుంది ఇరుగా అంటే ఎవరో మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాక్యము మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్కు మాట్లాడుతుంది. దేవుడు ఇట్లాగా మాట్లాడుతున్న దేవునికి లోబడకపోగా సాగులు చెప్తున్నాడు. నేను పిల్లలుండయ్యా అంటే ఏమి ఉద్దేశం ఏంటంటే నేను చిన్నోండయ్యా, నాకేం తెలియదయ్యా. మనిషిని పెద్దోడే కానీ దేవుడిలో చిన్నోడా. కొత్తగా వస్తున్నాను ప్రార్థన చేయను, నాకేం వచ్చాయా, నాకేం తెలుసయ్యా, చిన్నోడయ్యా అంటే చిన్నోడండి శరీరీతిగా చిన్నోడు కాదు, ఆత్మీయంగా చిన్నవాడిని అని అర్థం. ఇర్మియా చెప్తుందంటే నేను అంతటి వాడిని కాదయ్యా, చిన్నోడు ప్రభువా, ఏమీ తెలియనుండయ్యా, ప్రార్థన చేయడం రానుండయ్యా, నలుగురులో మాట్లాడటం చేతగాను ఉన్నాయా. అందుకని ఇర్మియా చెప్తున్నాడు, నాకు మాట్లాడడానికి శక్తి సరిపోదు. దేవుడికి మన సమస్య చెప్పుకోవడం ఎంత మాత్రం ఇబ్బంది కాదు. మోషే దేవుడు పిలిచాడు, మోషే చెప్తున్నాడు, నేను నత్తోడయ్యా, నా మాట ఎవరంటారు? నేను నత్తోడిని, నా మాట ఎవరైపోయా. ప్రభు అంటాడు, సరే అయితే నీకు ఈ పక్కన ఎత్తునెత్తున్నాను, నీ పక్షాన్ని ఎత్తలో మాట్లాడతాడు. హల్లెలూయా. అహరోన్ని మోషేకు తోడుగా నియమించాడు. దేవుని వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని చిత్తము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ప్రణాళిక ఎలా బయలుపరిచినప్పుడు చెప్పు తప్పేలేదు. నా పరిస్థితి, నా స్థితి, నా బ్రతికి, నా ఇబ్బంది, నా కష్టమే. దేవుడు బిడ్డలారా, ఇర్మియా చెప్తున్నాడు, నేను చిన్నోడయ్యా, బాలునయ్యా, చేతగానోడయ్యా, మాట్లాడటానికి నాకు శక్తి చాలయ్యా, నేను అంతటి వాడిని కాదు. చదువు. దేవుడు మాట్లాడుతున్నాడు. అది నేను పిల్లలు అనమాక, ప్రార్థన రాను అనమాక, చేతగాదని అనమాక, ఏమి తెలియదు అనమాక. చూడు, కొంతమందికి దేవుడు చెప్తాను ఏం తెలియదు అంటారు, కొంతమందికి ఏమి తెలియపోయినా ప్రార్థన చేస్తారని, ఈ ప్రార్థన చేస్తారా, నేను వచ్చి ప్రార్థన చేస్తారా, నీకు నీ చెప్తాను ఎలా చేయాలి ప్రార్థన. అసలు దేవుడు చెప్పమన్నాడేమో ఇవాళ అలా మారిపోతున్నాడు. అసలు దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక ఉన్నాడేమో, నేను పిల్లలు చేతగా ఉన్నాయి, నాకు మాటలు రావయ్య అని చెప్తుంటే ఉంటోడేమో పిలిచి రా, నీ ప్రార్థన చేస్తారా, దా కూర్చో, ఎంత చేయాలి ప్రార్థన, అట్లా నడవాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి వాడు చెప్తాడు. దేవుడికి ఇర్మియా గురించి తెలుసు, ఇర్మియా మనసు తెలుసు. ఇర్మియా తనకు చేత కాదని, తన వల్ల కాదని అనుకుంటున్నాడని తెలుసు. ఈ రకమైనది ఉంటే ఖచ్చితంగా దేవుడు సరిచేస్తాడు. ఇది చేయలేను, లేదంటే చదువు లేదను, జ్ఞానం లేదని కావాలని నువ్వు ఉద్దేశపూర్వక దేని కొరకు? డబ్బుల కొరకు, హోదా కొరకు,
శరీరానుసారంగాను లోకానుసారంగాను నీ కోరికలు ఉన్నాయనుకో, దాన్ని మాత్రం ఎక్స్క్యూజ్ చేయాలి. శరీర బలహీనతలు ఉంటే, అయ్యా కొద్దిగా అలవాట్లు ఉన్నాయ్యా, ఇదిగో ఈ పాపం ఉందయ్యా. సమరయ స్త్రీ చెప్పేసింది, పరిస్థితి ఇదయ్యా. మన జీవితం అంతా దేవుడు చెప్పేశాడు. మోకరించలా, ఎదిరించలా, కప్పుకోలా, ఒప్పుకుంది అతిక్రమంలో దాచిపెట్టువాడు ఒత్తిళ్ళు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఒప్పేసుకుంటా. నీ శరీర బలహీనతలు ఉంటే చక్కగా దేవుడు చెప్పుకో. ఇర్మియా చెప్పేస్తున్నాడు, నేను పిల్లవాడిని, నాకు మాట్లాడటానికి శక్తి లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నాలో ఈ బలహీనత ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, చదువు. నేను పనికి రాని వాడిని, నేను చిన్నవాడిని అని అనమాట. అది నువ్వు చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, నేను చెప్పింది. హల్లెలూయా. నేను చెప్పిన పని చేయి, నా మాటను చిన్నోడు అనమాట. నేను పంపిన వారి వద్దకు నువ్వు పోవలే. సింపుల్గా ఏమి లేదు. నేను అలమన్న దగ్గరికి ఎంతమందికి దర్శనాలు వచ్చుంటాయి, ఎలమని ఎంత కొమ్ము తెలుసా. నాకు చెప్తారు, కోపం వచ్చింది నాకు ఎప్పుడు కనపడింది అయ్యారు. ఆ శాపం నీ ఇంటి మీదకు వచ్చును కనుక ఆమె అనాలి, ఆమె అనాలి. మళ్ళీ చెప్తాను, అనండి. దేవుడు ఎవరైతే దర్శనంలో చూపించి వెళ్ళి వాళ్ళతో చెప్పు అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇళ్లలో కూర్చుని ఉన్న వారి ఇంటి మీదకి శాపం వచ్చును గాక. నేను అంతలోనైనా శాపం అనే బాగా పెడతారు. ప్రభు చెప్తున్నాడు, నువ్వేమి చేయక్కర్లేదు. ఆ పిల్లవాడు లేదు, పెద్దవాడు లేడు, నేను చూపించిన వాడు ఏం తెలియదా. ఎంతమంది జీవించాడు, ఎన్ని చోట్లకి వెళ్ళమన్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళమన్నాడు. ఇది వెళ్తే ఇరుక్కుపోతాం, వెళ్తే దొరికిపోం. లేనిపోయింది ఇప్పుడే కదా ట్రాక్లో పడి 4 రాళ్ళు 2 చీట్లు పండుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ దొరుకుతున్నాం అనుకో, మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళమంటారా? ఎవరితో ఆడుతున్నాం? మాట చెప్పనా, ఆయన చెప్పింది చేయకపోతే జీవితాంతం అప్పు 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 అనే మాటలు. ఇక దానికి అద్భుతం ఉండదు. అది ఎప్పుడు మనం తెచ్చేదాకా మన వెనక వస్తానే ఉండదు. ఇదిగా చెప్తున్నాడు, పిల్లలు సంగతి పక్కన ఏమి లేదు, సింపుల్. నేను వెళ్ళమన్నా ప్రజల దగ్గరికి, నువ్వు వెళ్ళు అంతే. ఫీల్ అయిపోతా ఉంటాను, అమ్మో నేను వాడు వచ్చాడు పంపిస్తాను. ఆడ ఎలా ప్రార్థన చేయంటాము, నేను ఏసీ ప్రభులాగా అయిపోతానా, నేను బొమ్మలు అయిపోతానా, నాకు పెళ్ళి అవదా అంటాడే. అదే పాపాలు ఒప్పుకొని బాధ్యత గారికి పెళ్ళి అవ్వడానికి సంబంధం ఏమంటారంటే, అమ్మో ఇప్పుడు ఏసీ ప్రభులాగా అయిపోతాను, నేను అంగి చేసుకుని తిరుగుతానా, నాకు పెళ్ళి కదా, నేను బొమ్మ అయిపోతానా అని భయ్యో. ఇప్పుడు ఈ ప్రార్థన బాప్టిజం తీసేసుకుంటే పెళ్లి గిల్లు మానేసి అది అలవాట్లు వేసుకొని ఈ బైబుల్ పట్టుకొని తిరగాల్సి వచ్చిందో అని భయం. అట్లయితే గొప్పగా ఎందుకు వచ్చేవాడు అసలు? ఓరి అలా ఏం చెయ్యక్కర్లేదురా నాయన అంటే అది చెప్పడానికి చచ్చిపోయాడు. అర్థం అవడానికి చాలా టైం ఉంది. అలాగే దేవుడు నిన్ను పిలుస్తున్నారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ భయం. ఈ డబ్బులకి ఇప్పుడు వదిలేసుకొని ఈ కార్యక్రమాలన్నీ, పై కార్యక్రమాలు, లోపల కార్యక్రమాలన్నీ మానేసుకొని
వదిలేసి ఏంటి తిరగాల్సి వచ్చిందో అని మా అమ్మాయి. దేవుడు అన్నాడు, నువ్వు అట్లాంటి పక్కన అబ్బాయి, అసలు ఫస్ట్ నేను నీకు చెప్పింది చూపించింది చెయ్యి అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ చేతికి కూడా చెప్తాడు మా అమ్మాయి. ఈ ఉదయకాల సమయంలో అలాగే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎదురుగా మా మాత నేను ఏమీ లేదు, మాకేం పని మాట్లాడు. ఎంతమందికి ఎన్ని దర్శనాలు, ఎంతమందికి దేవుడు ఎవరని చెప్పాడు, ఎంతమందికి చూపించాడు. పుస్తకం అయింది చూపించిన వాళ్ళు రాత్రి వాళ్ళు తెచ్చినాక అయ్యో దేవుడు ముందే చూపించాడు. అది మొత్తం నీ ఇంటి మీద పడింది. ఏమైనా చెప్తున్నాడు, ఏం చేయక్కర్లా, వెళ్ళు నేను చూపించిన దగ్గర పలానా వాళ్ళు ఎవరాదు చెప్పురా, చెప్పొద్దా కానీ మరి వాళ్ళు రాకపోతే మాత్రం నాకు కోపం వచ్చాను అని చెప్పకుండా వచ్చి ఆయనకి ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నేను చూపించిన వాళ్ళకి ప్రకటించు, చెప్పిరా అంటున్నాడు. అంతే, నిన్నేం వాళ్ళ బుధాన్ని చేసుకున్నామంటలా. మనకి చెప్పడానికి కూడా బోర్డు బద్ధకం. ఇర్మియా పిల్లలు అంటున్నాడు, నీ నెత్తి మీద పెద్ద పెద్ద పంటలే పెడతలేదయ్యా, పెద్ద పెద్ద బొద్దులు పోయమంటలా. నా మాట నువ్వు ప్రకటించు నా పక్షాన. హల్లెలూయా. చదువు. పోవలను అది నేను నీకు చెప్పి అలా చెప్పు. నీకు అంతగా భయం ఎత్తి నేను చెప్పేది చెప్పు. అమ్మా నేను రాలేదు, ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. అమ్మా నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు చెప్పు. దానికి కూడా మన భయమే. భయం కాదు, మనకు సిగ్గు. అడవైన వాడికి లేదు సిగ్గు, దేవుడి సువార్తకు సిగ్గు, దేవుడు మాకు చెప్పడానికి సిగ్గు. దేవుడి గురించి మాట్లాడమంటే నేను సరిపోతానా? నాకు చదువు లేదుగా, నేనే వెళ్తా, నేను వెళ్తే ఇది ఉందా, నేను వెళ్తే ఏం బాగుంది, అయ్యగారు వెళ్తే బాగుంది. చెప్పింది అయ్యగారికి నీకా? ఎవడ చెప్పింది? ఒకసారి ఈడి చెప్తాం, ఈడు వెళ్ళి ఆడి చెప్తాడు, ఆడి కనెక్షన్ ఇంకోటి చెప్తాడు. ఎవరికి చెప్పింది ఆడే చేయాలి. యోనాకి చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. నేను ప్రకటించలే, ఇటు వెళ్ళిపోతున్నాడు, పరిస్థితిపోతున్నాడు. సముద్ర గర్భంలో 3 రోజులు ఇచ్చాడు. అంతే, దేవుడాంటూ వీడికి వచ్చి ప్రకటించాడు. హల్లెలూయా. నువ్వు ప్రకటన అన్నావు కదా, పొగలు అన్నావు కదా, ఏం చేయాలి ఆయనకి? ఇప్పుడు పరిస్థితులన్నీ కారణం మనం కాదా? మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో మనమే లోపడక గమనించండి. చెప్తున్నాడు, నేను వెళ్ళమన్న వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పు మాటలను వారికి చెప్పవలెను. చదువు. వాళ్ళకి భయపడమాక, ఎవడు చూసే భయమే. దేవుడు మాట చెప్పడానికి భయం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా రా, ప్రభు నాకు చూపించాడమ్మా అంటే వెళ్తాలి అంటారు. నన్ను సీప్లస్ అవుతారు, నన్ను నర్స్ అవుతారు, నర్స్ అవుతారు, నర్స్ అవుతాడు. ఏమో వాళ్ళు పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా ఇచ్చేస్తారు. ఏం చేస్తే నీకెందుకు వాళ్ళ భయం? చెప్పమంటుంది ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన చెప్పమంటుంటే నీకెందుకు భయం? భయపడకము, చాలు. దేవుడు మనకి ఏమై ఉంటాడంట? తోడై ఉంటాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటున్న సోదరుడా,
నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ప్రతిష్ఠించుకున్నాడేమో. జాగ్రత్త. ఇర్మియాతో మాట్లాడినట్లు అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడాడేమో. వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, కళల ద్వారా, ప్రేరేపణ ద్వారా అనేక సార్లు దేవునితో మాట్లాడాము. నేను నిన్ను ఎరిగాను, నువ్వు నాకు తెలుసు, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నా పక్షం, నా మాట, నా ఉద్దేశం, నా చిత్తం చెప్పు, భయపడమాక, చిన్నోడనమాక, జ్ఞానం లేనోడనమాక, భయపడక, నేను చెప్పింది చెప్పయ్యాని నీకు నాకు అనేక సార్లు దేవుడు చెప్పాడేమో. ఇర్మియాకి చెప్పినట్లు ఉదయకాల సమయంలో మనకి చెప్తున్నాడు. మరొకసారి దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఇర్మియా దేవుని మాటకు లోబడ్డాడు. గొప్ప అధికారాలు పొందుకున్నాడు. ఇంటికి వెళ్ళాలి చదువుతాడు. గొప్ప బలాన్ని పొందుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు. కట్టుటకు, నిలబెట్టుటకు, పడగొట్టుటకు, పెళ్ళగించుటకు, నాటుటకు సమస్త అధికారాలు దేవుడు ఇర్మియాకు అనుగ్రహించాడు. దేవుని మాట ఎప్పుడు వినడం ప్రారంభిస్తావో, లోబడటం ప్రారంభిస్తావో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అధికారము, బలము నీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా. నువ్వు ఇంకా లోబడకుండా ఇర్మియా లాంటి నాకు లేదు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, నా ఇంట్లో మా ఆయన కొట్ల, మా ఆవిడ అంతానంటుంది, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళేది అంటున్నారు, ఇలాంటి సాకులు చెప్పుకుంటా దేవుని వాక్కును దుక్కు పెడతా ఉంటే ఎప్పుడో వాక్కు ఎల్లకాలము నడులతో వాదించదు. దేవుని పెట్టినా ఇప్పటికైనా ఇర్మియా లోబడిపోయాడు, దేవుని మాట విన్నాడు, దేవుడు వాక్కులతో నింపాడు. అనేక ప్రవచనాలు, అనేక జనాంగములతో ఇర్మియా భవిష్యత్తు కూడా ఇశ్రాయేలుతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు బలంగా దేవుడు వాడుకోవడానికి పిల్లోడు, పెద్దోడు, జ్ఞానం విధాలు ముఖ్యం. దేవునికి లోబడే మనస్సు, ఆయన చెప్పిన మాట చేయటానికి ఇష్టపడతాయి. దేవుడు పెట్టారా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనలో కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనట్లు ఒకవేళ నీకు నాకు కూడా ప్రత్యక్షమవుతున్నాము. పరిశీలన చేసుకుందాం, మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఎన్నిసార్లు దేవుడిని